హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ అండ్ రేడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఈ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అండర్లో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అండ్ అలానే డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీకి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. సో ముందుగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీకి సంబంధించి మనం వేకెన్సీస్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. పర్ మంత్ స్టైఫండ్ 9,000 వరకు మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి 60% అనేది మనకి ఇక్కడ మినిమం పర్సంటేజ్ అడుగుతున్నారు అప్లై చేసుకోవడానికి. అండ్ అలానే డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీకి సంబంధించి చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనకి డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో. ఈ జాబ్స్కి మనకి 8,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ టు అప్లై సెక్షన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు ఎన్ఐటిఎస్ పోర్టల్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ముందుగా అయితే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అదే పోర్టల్లో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్ మీరు గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారి అకాడమిక్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనము 17th of March 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18 years ఫ్రెండ్స్. కేవలం క్యాండిడేట్స్ ఎవరైతే 2020 అండ్ 2020 తర్వాత పాస్ అయి ఉన్నారో గ్రాడ్యుయేషన్ కానీ లేదా డిప్లొమా కానీ వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2020 కన్నా ముందు పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఈ పాయింట్ గమనించాలి. అండ్ క్యాండిడేట్స్ రెగ్యులర్గా పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ కూడా గమనించండి. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ కన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్ అనేవి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి జాబ్స్ ఫ్రెండ్స్. సో కేవలం 1 year పాటు మాత్రమే మనకి ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 year తర్వాత ఎలాంటి ఫుల్ టైమ్ జాబ్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం లేదు. ఇది కేవలం 1 year అప్రెంటిస్షిప్కి సంబంధించిన వేకెన్సీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే డాక్యుమెంట్స్ లిస్ట్ ఫ్రెండ్స్. సో మనం అప్లై చేసేటప్పుడు అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలో అవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. సో ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఫీజు లేదు అండ్ అలానే ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు ఫ్రెండ్స్. జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.